హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుబ్బు. మీరు చూస్తున్నారు వెబ్ డెవలప్మెంట్ విత్ పాండాస్. ఈరోజు మన వీడియోలో రియాక్ట్ జేఎస్లో ఒక రిజిస్ట్రేషన్ ఫాము అండ్ లాగిన్ ఫాము అండ్ ఒక యూజర్ డీటెయిల్స్ ఎలా గెట్ చేయాలో చూద్దాము. లైక్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే లైక్ 3 పార్ట్స్‌గా చేశానన్నమాట దీన్ని గాని. రిజిస్ట్రేషన్‌కి ఒకటి, లాగిన్‌కి ఒకటి అండ్ యూజర్ ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి ఒకటనమాట. ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుందాం. లైక్ ఫ్రంట్ ఎండ్ అనేది. ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్‌లో మనం రియాక్ట్ కోసం వీట్ అనేది యూజ్ చేద్దాం అనమాట. వీట్ అనే ప్లాట్‌ఫామ్‌లో ఎక్కువ యూజ్ చేస్తారనమాట రియాక్ట్. ఫస్ట్ మనం లైక్ ఫ్రంట్ ఎండ్‌కి వద్దాము. ఫ్రంట్ ఎండ్ అనే ఫోల్డర్‌లో మనం వీట్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నామంటే ఎన్‌పిఎం ఇనిట్ వీట్ అనేది తీసుకుంటాను. వీట్ అంటారు, కొంతమంది వైట్ గాని అంటారు. మనం ప్రాజెక్ట్ నేమ్ డిఫైన్ చేయాలి. లైక్ మన ప్రాజెక్ట్ నేమ్ లాగ్ రిజిస్టర్ అని ఇస్తాను. మనం రియాక్ట్ కాబట్టి రియాక్ట్, జావా స్క్రిప్ట్ కాబట్టి జావా స్క్రిప్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ మన ప్రాజెక్ట్ లోపలికి రావాలి. దానికి ఏంటంటే సిడి ఆ ప్రాజెక్ట్ నేమ్ ఇస్తాము. దాని తర్వాత npm ఇన్స్టాల్ అని కొడితే మన ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ అవుతాయి అనమాట. ఏమేమి ప్యాకేజెస్ ఉంటాయో లైక్ ప్రీ డిఫైన్ గా రియాక్ట్ కోసం మన ప్యాకేజెస్ ఉంటాయి, అవి ఇన్స్టాల్ అవుతాయి అనమాట. ఇది మన ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ అన్నమాట. దీంట్లో మనం కోడ్ రాస్తాము. మనం ఎస్ఆర్‌సిలో మాత్రమే కోడ్ రాస్తాము. ఇది సింగిల్ పేజ్ వెబ్‌సైట్ అన్నమాట. రియాక్ట్ ఒక HTML పేజ్ మాత్రమే ఉంటది. ఇది మన ప్యాకేజెస్ అన్ని ఇన్‌స్టాల్ అవుతాయి. అందులో మనం కోడ్ చేంజెస్ చేద్దాం అన్నమాట. ఇక్కడ యాప్.css, index.css, app.jsx కోడ్స్ మొత్తం తీసేయండి. మనం ఏం చేయాలంటే జస్ట్ arrayfc అని ఇవ్వండి. ఇక్కడ ప్రీ డిఫైన్ గా మన బేసిక్ యారో ఫంక్షన్ అనేది ఒకటి వస్తుందన్నమాట. మనం ఒకసారి రన్ చేసి చూద్దాము. దానికంటే ముందు మనం 2 పేజెస్ ఉన్నాయి కాబట్టి మనకి లైక్ ఒక్కదాన్ని ఒక కాంపోనెంట్ అంటారు. లైక్ రిజిస్టర్ గాని, లాగిన్ గాని, హోమ్ గాని, అబౌట్ ప్రతిదాన్ని ఒక కాంపోనెంట్ అంటారు. దానికోసం ఎస్ఆర్‌సిలో రిజిస్ట్రేషన్ అని రిజిస్టర్ అనే ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాము. ఇది రియాక్ట్ కాబట్టి జేసిక్స్ అనేది తీసుకుంటాము. లాగిన్ గాని ఒకటి తీసుకుంటాం అనమాట. లాగిన్ డాట్ జేసిక్స్. ఈ ఫైల్స్ ని ఆర్ఏఎఫ్సి పెట్టి 2 ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుందాం. లాగిన్ యాప్.jsx లో మెయిన్ ఫైల్ అనమాట. ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ గాని యాడ్ చేసుకుందాం. ఇంపోర్ట్ లాగిన్ అని వచ్చింది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ రిజిస్టర్ అని ఇస్తాం. దాని తర్వాత లాగిన్ కాబట్టి లాగిన్ అని ఇస్తాం. దీనికి ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేస్తే ఎర్రర్ రాదనమాట. లేదా ఒక డిజైన్ తీసుకున్న ఎర్రర్ రాదు. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేయడానికి npm రన్ dev కంట్రోల్ బటన్ క్లిక్ చేస్తే మనం ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ లాగిన్. మన రిజిస్ట్రేషన్ కి ఒక సింపుల్ కోడ్ మన బ్యాక్ ఎండ్ లో చూసినట్టు ఆ కోడ్ అనేది రాద్దాం అనమాట. దానికోసం మనం ఫస్ట్ HTML కోడ్ రాద్దాం. దాని తర్వాత జావా స్క్రిప్ట్ కోడ్ రాద్దాం. ఎలా సెండ్ చేస్తాము ఏంది అనేది డేటా అనేది. మళ్ళీ మనం బ్యాక్ ఎండ్ కనెక్షన్ కి మొత్తం ఇక్కడే చేసేద్దాం. లైక్ డేటా ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా వెళ్తుంది అనేది. అది నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాము. లైక్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ ఎలా కనెక్ట్ అవుతుంది, డేటా ఎలా వెళ్తుంది. జస్ట్ ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం అనమాట. ఫస్ట్ ఒక డివిజన్ తీసుకొని ఆ డివిజన్ లో మనం ఫార్మ్స్ తో చేస్తాం కాబట్టి ఫార్మ్ ట్యాగ్ తీసుకున్నాం. ఫామ్ లో యాక్షన్ కాదు, యాక్షన్ చేస్తాం. ఇక్కడ మనకి ఏమేమి కావాలి, లైక్ ఏమేమి ట్యాగ్స్ కావాలి, ఇన్పుట్స్, ఇన్పుట్ ట్యాగ్ తీసుకోండి. మొత్తం 3 ఇన్పుట్స్. సెకండ్ ఇన్పుట్, థర్డ్ ఇన్పుట్. ఫస్ట్ది టెక్స్ట్, లైక్ నేమ్ కాబట్టి టెక్స్ట్, ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్ అని ఇస్తాం. దాని తర్వాత పాస్వర్డ్ కాబట్టి పాస్వర్డ్ అని ఇస్తాం. డాట్స్ వస్తాయి. దీనికి కావాలంటే లేబుల్స్ ఇచ్చుకోండి. ఫస్ట్ లో లేబుల్స్ లో నేమ్ దీని బ్రేక్ ఇచ్చేద్దాం. తర్వాత లేబుల్ ఇచ్చేసి ఈమెయిల్ బ్రేక్ చేద్దాం. దాని తర్వాత లేబుల్ ఇచ్చేసి పాస్వర్డ్.
ఇంకొకసారి చూద్దాం. ఇదిగోండి. నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ వచ్చింది. దానికంటే ముందు ఇక్కడ మనం H1 ట్యాగ్‌లో రిజిస్ట్రేషన్ ఎనీ సెంటర్‌లో కావాలంటే మనకు సెంటర్ ట్యాగ్ పెట్టి, లేదా మీరు ఎలిమెంట్ CSS అన్నా ఉపయోగించుకోవచ్చు. ఏ బూట్ స్ట్రాప్ అయినా బూట్ స్ట్రాప్ అయినా CSS ఫ్రేమ్‌వర్క్ ఏదైనా ఉపయోగించుకోవచ్చు అనమాట మనం దీనికి. ఇక్కడ సెంటర్‌లోకి వస్తది ఇప్పుడు డేటా. మనం ఇంకా కావాలంటే మంచి గినిపిన 2 సార్లు బ్రేక్‌లు కొడదాం. ఇప్పుడు బాగానే ఉంది. దీనికి గిన్న బ్రేక్ చేద్దామంటే బ్రేక్ చేస్తే వదిలి డౌన్కి వస్తే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, దాని తర్వాత ఒక బటన్ తీసుకున్నాం ఇక్కడ సబ్మిట్ అని బటన్, లేదా రిజిస్టర్. ఓకే, బటన్ వచ్చేసింది. దీన్ని బ్రేక్ చేయాలి. ఓకే, రిజిస్టర్ అనే బటన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ 3 డీటెయిల్స్ ఇచ్చి ఈ ఒక డేటాని కన్సోల్ లాగ్ చేసి ఎలా ప్రింట్ చేయాలి చూద్దాం అన్నమాట. ఇక్కడ మొత్తం 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లైక్ ఇక్కడ ఇన్పుట్ ట్యాగ్స్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్ అనేవి తీసుకోవాలన్నమాట. ఆ వేరియబుల్స్ ఏమేంటి లైక్ కాన్స్టెంట్ యూజర్ సెట్ యూజర్ అని తీసుకుంటాం. ఇన్ని ప్రీడిఫైన్ మెథడ్స్ ఆల్రెడీ నేను రియాక్ట్లో లాస్ట్ క్లాసెస్లో చెప్పాను, కావాలి కదండి. యూజ్ స్టేట్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి మన డేటా ఈమెయిల్, పాస్వర్డ్ కాబట్టి ఇక్కడ నేమ్ స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇచ్చా, ఈమెయిల్, పాస్వర్డ్ ఉండదు కదా పాస్వర్డ్, ఈ 3 ఇచ్చేస్తాం. దీని లోపల డేటా తెచ్చుకోవడానికి ఒక చేంజ్ ఫంక్షన్ అనేది రాద్దాం. కాన్స్టెంట్ హ్యాండిల్ చేంజ్ అనే ఫంక్షన్ రాసాం. దీంట్లో ఏం చేస్తామంటే సెట్ యూజర్, ఈ సెట్ యూజర్లోకి మనం డేటా పంపుతాం అనమాట. సెట్ యూజర్ ఇక్కడ ఒక కర్లీ బ్రేసెస్ తీసుకొని స్ప్రెడ్ ఆపరేటర్ వచ్చేసి డాట్ 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 యూజర్, లైక్ యూజర్లోకి డేటా వెళ్ళేటట్టు కామ మనకి ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా, ఈ డాట్ లైక్ ఈవెంట్ అని ఈ డాట్ టార్గెట్ డాట్ నేమ్ ఇస్కోల్ ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ అనే దాంట్లోకి లైక్ ఇక్కడ నేమ్స్ అనే దాంట్లోకి ఈ వాల్యూస్ అనేవి వెళ్తాయి అనమాట. దానికి ఇప్పుడు మనం నేమ్స్ తీసుకోలేదు, నేమ్స్ తీసుకున్నాము. ఫస్ట్ ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నేమ్ కాబట్టి నేమ్ తీసుకుంటాము. ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్, ఇక్కడ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ట్యాగ్లో రాయాలి, నేమ్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైతే చేంజ్ చేస్తాం అక్కడ వాల్యూస్ వస్తున్నాయి కాబట్టి ఆన్ చేంజ్ అనే ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్ నేమ్ హ్యాండిల్ చేంజ్, ఇలాగే ఆ 3 వేరియబుల్స్కి ఇస్తాం అన్నమాట. ఇలా 3 వేరియబుల్కి ఇచ్చేసాము. ఇంకా మనం చేయాల్సింది నెక్స్ట్ లైక్ ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో అప్పుడు డేటా అనేది వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఫామ్లో ఆన్ సబ్మిట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ తీసుకున్నాం, ఎస్యూబి ఎంఐటీ అని తీసుకుంటాము. సబ్మిట్ జస్ట్ ఇక్కడ ఏం చేస్తాను ఆ సబ్మిట్ అనేది రాస్తాను. ఫంక్షన్ ఎస్యూబి ఇక్కడ ఎర్ర ఫంక్షన్, ఇక్కడ ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ ఎందుకు తీసుకున్నామంటే మనకి ఎప్పుడైతే లైక్ డేటా వస్తుందో అప్పుడు మనం ఆ డేటా అనేది లైక్ ఎవరి పేజ్ రీలోడ్ ఓపెన్ చేస్తాము. కన్సోల్ లాగ్ చేసి ఆ డేటాని చూద్దాము. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాము. ఇప్పుడు ఒకసారి డేటా చూద్దాము. ఇన్స్పెక్ట్ చేసి కన్సోల్లో దానికంటే ముందు మనం నేమ్స్ ఇద్దాం. ఇదిగోండి ఇక్కడ మన డేటా అనేది వచ్చిందనమాట. ఇలా మన డేటా అనేది వస్తుంది. మనం ఒక లైక్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా కనెక్షన్ చేయాలో తర్వాత వీడియోలో చూద్దాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.